మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. యేసుని ఒప్పుకొందును, నేను యేసుని ఒప్పుకొందును. యేసుని ఒప్పుకొందును, నేను యేసుని ఒప్పుకొందును. లోకము కాదు, మనుషుల కాదు, మోసం చేసే అపవాదిని కాదు. లోకము కాదు, మనుషుల కాదు, మోసం చేసే అపవాదిని కాదు. యేసుని ఒప్పుకొందును, నేను యేసుని ఒప్పుకొందును. యేసుని ఒప్పుకొందును, నేను యేసుని ఒప్పుకొందును. ఆ సంతోషం నేనెట్లు వివరింతున్, ఆ సంతోషం నేనెట్లు వివరింతున్, నేను సంతోషం నేనెట్లు వివరింతున్. యేసుని వెంబడింతును, నేను యేసుని వెంబడింతును. యేసుని వెంబడింతును, నేను యేసుని వెంబడింతును. లోకము కాదు, మనుషుల కాదు, మోసం చేసే అపవాదిని కాదు. లోకము కాదు, మనుషుల కాదు, మోసం చేసే అపవాదిని కాదు. యేసుని వెంబడింతును, నేను యేసుని వెంబడింతును. యేసుని వెంబడింతును, నేను యేసుని వెంబడింతును. సంతోషం నేల వర్ణింతున్, ఆ సంతోషం నేల వర్ణింతున్, నేను సంతోషం నేల వర్ణింతున్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలు. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం, మిమ్మల్ని కీర్తించి ఆరాధిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహింపబడిన అతి శ్రేష్టమైన రక్షణకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రాణప్రాప్తులుగా ఉంచి మీ కృపాసనం యొద్ద ఈ ఉదయకాల వేళ ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, యాచించుటకు మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. మీ పిల్లలంగా మీ సన్నిధిలో మరొకసారి మీకు స్తుతులు చెల్లించి మా దేశ క్షేమం కొరకు, మా దేశ రక్షణకై మీ కృపాసనం యొద్దకు సమీపిస్తూ ఉన్నాం. నాయన, దయతో జ్ఞాపకం చేసుకోండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నా యొద్దకు వచ్చి ప్రార్థిస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని మీరు వాగ్దానం చేశారు. అందుకే మీ కృపాసనం యొద్దనైనా మేము మీ పిల్లలంగా ఈ ఉదయకాల వేళ భారతదేశ క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయతో మా దేశాన్ని కటాక్షించమని, మా దేశ ప్రజలందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా,
మరి కొద్ది దినాలలో భారతదేశంలో నూతన ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. రాజులను సింహాసనం నుండి తొలగించేవాడు మీరే, సింహాసనం మీద కూర్చొనబెట్టువాడు మీరే కదా. ప్రభుత్వాలు మీవి, అధికారము మీది నాయన. మీరు సర్వాధికారము కలిగిన దేవుడువు, సర్వశక్తి కలిగిన దేవుడువు ప్రభా. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో సోదర భావాన్ని, ఐకమత్యాన్ని కాపాడగలిగిన ప్రభుత్వాలు మాకు కావాలి. మత స్వేచ్ఛ కావాలి. స్వార్థ నిర్విరామముగా ప్రకటించుటకు దయగల ప్రభా అనుమతినిచ్చే ప్రభుత్వాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. మా దేశంలో ఐక్యతను పాడు చేసి, మా దేశంలో సోదర భావాన్ని పాడు చేసేటటువంటి ప్రభుత్వాలను నాయనా మాకు అవసరం లేదు నాయనా. మీ సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నాం. అలాంటి ఉన్నతమైన కృపలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల వేళ విశ్వాని పరిచర్యకై మీకు స్తుతులు నాయన. మీరు అనుగ్రహించిన గొప్ప దర్శనాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. 2030 సంవత్సరానికి 1,00,000 గ్రామాలకు సువార్త ద్వారా సంధించాలని అహర్నిశలు ప్రయాసపడుతూ ఉన్న మిషనరీస్ కొరకై మీకు స్తోత్రాలు. పరిశుద్ధ యాజమాన్యం కొరకై మీకు వందనాలు. దయతో ప్రతి ఒక్కరిని, ప్రతి విభాగాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభా, ఈ గొప్ప పరిచర్య వెనుక మా ప్రియుల యొక్క ప్రార్థనలు, ఎంతో మంది యొక్క దాతృత్వం నాయన ఉన్నాయి. వాటన్నిటినీ ఎరిగిన వాడు ప్రభా. దయతో మా ప్రియుల యొక్క దాతృత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మా పోషకుల యొక్క కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఆ కుటుంబాలలో ఎంతో మంది చదువుకుంటున్న బిడ్డలు నాయన, ఉద్యోగాల కొరకు ఉన్న బిడ్డలు, వివాహాల కొరకు, సంతానం కొరకు ఉన్న బిడ్డలు నాయన, అనేకమైనటువంటి నాయన చెప్పుకోలేని సమస్యలతో అవుతూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించము, వారి అక్కరను మీరు తీర్చము నాయన. దయగల ప్రభా, ఆ కుటుంబాలలో నెమ్మది, సమాధానము దయచేయండి. ఈరోజు ఎవరైనా పుట్టిన దినాలు నాయన జరుపుకుంటూ ఉంటే, వివాహ దినాలు జరుపుకుంటూ ఉంటే నిండారుగా వారిని మీరు దీవించండి. కృపాక్షేమములు వారి వెంట పంపించండి. దీర్ఘాయుష్ను వారికి అనుగ్రహించండి నాయన. దయగల ప్రభా, మీకు స్తుతులు. రానున్న దినాలు మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను, మరి విశేషంగా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించి, యేసే దేవుడని ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు, యేసు నామములో ప్రతి మోకాలు వంగునట్లుగా రక్షణ కార్యములు జరిగించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లించి, ఈ ఉదయకాలం నాయన మా ప్రియులు చేస్తున్న ఉద్యోగాలు, ప్రయాణాలలో నాయన, మిషనరీస్ చేస్తూ ఉన్నటువంటి ప్రయాణాలు, పరిచర్యలో నాయన, అన్ని విషయాలలో మీ కృపను సమృద్ధిగా మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.